జయంతిపురం గ్రామంలో కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఎలా ఉంది మీ ఊరికి అభివృద్ధి జరిగిందా? మా ఊళ్ళో అన్ని అందుతున్నాయి కానీ నీళ్లు లేవు. నీళ్లు 2 బిందెలు 3 బిందెలు వస్తే నీళ్ళకి అయిపోతున్నాయి. మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. బోర్లు లేవా? బోర్లు లేవు, మంచిగా లేవండి. మాకు మంచి నీళ్ళ సౌకర్యం లేదు అసలు. నేను 10 నిమిషాలు కావాలి, తాగడానికి ఇబ్బంది అవుతుంది. ఈ విషయం చెప్పారా మరి? ఊరు వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. వస్తాయి అంటున్నారు అంతే. మాకైతే నీళ్ళు అయితే పొద్దున్న సాయంత్రం దాకా నీళ్లు ఉండాలి మాకు. ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు మరి నీళ్ళు? తప్ప ఎక్కువ వస్తలేవు నీళ్ళు అసలు. పొద్దున్నే వచ్చిన వరకే సర్దుకుంటున్నాం. ఏం సర్దుకుంటామండి? స్నానాలు చేసుకోవాలా, గుడ్లు ఉత్తుకోవాలా, అవి మళ్ళీ నీళ్లు కూడా బాగోట్లేదు. ఎల్లచి ఇప్పుడు గ్రామ సర్పంచ్ అడిగారా? లేడు, సర్పంచ్ అసలు లేడు. జగేపేటలో ఆయన ఉంటుండే, ఇక్కడ మేము ఉంటున్నాం. ఏమని చెప్పాము? ఇలా ఓట్లు వేయమంటారు. భానుగారికి ఏమని చెప్పారా? మీ భానుగారికి కూడా నాకు కనపడలేదు. ఆయన కూడా ఏం కనపడుతుంది మాకు? ఆ ఓట్లప్పుడే కనపడతారు ఎవరైనా, రెండోసారి కనపడట్లే. మాకు ఇబ్బంది. జయంతిపురం గ్రామాన్ని పట్టించుకునే నాయకులు ఎవరు లేరండి? ఎవరు లేరు. ముందు నీళ్లు పట్టించుకునే వాళ్ళు కానీ ఇప్పుడు నీళ్ళ సౌకర్యమే లేదు. ట్రాక్టర్ తోటి తెచ్చి ఒక రోజు తెచ్చి పోస్తారు. పోసినాక మళ్ళా అసలు అడ్రస్ ఎండాకాలం అయితే అసలు పోస్తామంటారు. ట్యాంక్ కట్టించారు కాడ మంచిగా ట్యాంక్ ఆడికి పోయి తెచ్చుకోవాలి. అక్కడ పోయి కూడా ఇంటికి కనెక్షన్ మాత్రం లేదు, నీళ్ళ కనెక్షన్ లేదు. కలెక్షన్ ఉంది. 2-3 బిందెలు వాడుకునే నీళ్లు మంచిలో అటు పోయి తండ, ఇటు పోయి కోరి, అక్కడ పోయి తెచ్చుకుంటున్నాం. 4 బిందెలు వస్తే 4 బిందెలు పైన తెచ్చుకుంటాం. మరి మా ఇబ్బందులు ఎవరు చూడాలిగా? ఓట్లు వేయమంటాం ఒకటే. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తారు మీ ఊరు తరఫున? ఇప్పుడు నాయకులు వచ్చి అడిగితే ఏం మాట్లాడతారు? నీళ్లు కావాలి, నీళ్ళ గురించి వాళ్ళు వచ్చి అడగలేదు అనుకోండి, మరి మీరు ఓటేస్తారా? వేయం, ఊరికి వేయం, అటు వేయం ఇటు వేయం, ఎటు వేయం. అది నీళ్ళకే ప్రాబ్లం మాకు. నీళ్ళకి లేని ప్రాబ్లం. మేమేం చేసాము? ఎంతకని చేసాము? 2 రోజులు నీళ్లు రాకపోతే మమ్మల్ని పట్టించుకునే నాయకులు లేరు. దుమ్ము నీళ్ళన్న కొట్టరు. ఇంట్లో చూడిపో దుమ్ము, అసలు దుమ్ముతో కూర్చునేటట్టే లేదు అసలు. ఆ దుమ్ము ఆ ఇళ్ళకి వచ్చి అసలు సామాన్ మీద ఎట్లా పడుతుందో. ఆ నీళ్లు తాగినా కూడా మనుషులు పని చేయట్లేదండి. కిడ్నీ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అన్ని నొప్పులే మాకు. ఆ నీళ్లు తాగి కూడా అన్ని ఫ్యాక్టరీలే ఉండే. కెంపుల ఫ్యాక్టరీలు కట్టారు, ఐరన్ ఫ్యాక్టరీ ఉంది, రామ్కో ఫ్యాక్టరీ ఉంది, అన్ని ఉంది. రామ్కో వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు మా నేల గురించి. పెద్దవాళ్ళు పట్టించుకుంటారు, పెద్దవాళ్ళకి అందుతున్నాయి ఏదైనా చెందిన. ఈ బోర్ల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. పెద్దవాళ్ళు పట్టించుకోవట్లేదు, చిన్నవాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు మా ఊరు సౌకర్యం ఉంది, మీ ఆ ఊర్లో బానే ఉంది, నీళ్ళకి అన్ని సౌకర్యం అని చెప్తున్నారు. మరి మా లాంటి వాళ్ళు ఎవరు చూడరుగా? గూడాని ఉంటే పెద్ద ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ కి పట్టుకుంటారు. ఇటు తండాల ట్యాంక్ ఉంది, తండా వాళ్ళు పట్టుకుంటారు. మధ్యలో మేము మహిళలందరూ కూడా చెప్పే కంప్లైంట్ ఏంటంటే వాటర్ సమస్య ఉందండి. మరి వాటర్ సమస్యని ఎవరైతే తీరుస్తారో వారికి మాత్రమే ఓటేస్తాం, లేని పక్షంలో మేము ఓటు కూడా వేయమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్ళు అనేది కంటిన్యూషన్ ఉండాలి అని చెప్పి ఎప్పుడైతే నీటి సమస్యను తీరుస్తారో వాళ్ళకి మాత్రం మేము మద్దతు ఇస్తామని చెప్పేసి ఇక్కడ మహిళలు చెప్తూ ఉన్నారు. వారి మాటలు కూడా మనం విన్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.